నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని రెండు అక్షరాలు అతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. నమో నమో నా తెలుగుదేశమా. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ 43 సంవత్సరాల నుండి వాళ్ళ ఆవిర్భావ మనం
ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా మన టంగుటూరు సెంటర్లో కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన యువ నాయకులు నామచర్ల సత్యనారాయణ గారు చైర్మన్ ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు ఇప్పుడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రావడం జరిగింది. తర్వాత ముఖ్య అతిథులుగా మరి మన బెల్లం జయంత్ బాబు గారు, మన బెదవాడ వెంకటేశ్వర గారు ఈ సభకి ఇచ్చేసి ఉన్నారు. మన కాలం చాలా అయిపోయింది, ఎండ బాగా తీవ్రంగా ఉంది. మన చైర్మన్ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం కొండేపి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం లాగా కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. మన మండల పార్టీ అధ్యక్షులు కామన్ విజయ్ కుమార్ గారు, సోదరుడు బెల్లం జయంత్ బాబు గారు, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారు, బ్రహ్మానందం గారు, మన టౌన్ పార్టీ అధ్యక్షుడు కామన్ శ్రీనివాసరావు గారు, ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు మన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పరిపాలనపై వ్యతిరేకతోటి విసిగెత్తి వేసారిపోతే ఈ రాష్ట్రం ప్రజలు నన్ను దేవుళ్లా కొలిచారు, వాళ్ళకి నేను సేవ చేయాలనే భావంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తోటి చాలా మంది నాయకులు, బడుగు బలహీన వర్గాల నుంచి బీసీ నాయకులు కానీ, అనేక సంఘాలు కానీ, అనేక మంది నాయకుల్ని తెలుగుదేశం పార్టీ గొప్ప నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు స్థాపించి అనేక మంది నాయకులు వచ్చి వెళ్ళిపోయినా కార్యకర్త మాత్రం అదే జెండా వాళ్ళ ఎజెండాగా భుజాల మీద మోసి ఈ రోజు పార్టీ ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని మళ్ళీ నిలదొక్కుకోవాలన్న పార్టీ, ప్రాంతీయ పార్టీ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. 1924 చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిరోజు మన కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆ రోజు రాష్ట్రంలో కానీ వివిధ ప్రాంతాల్లో చాలా మంది నాయకులు భయపడిపోయి కొంతమంది పార్టీలు మారిపోయినా ఒక్క కొండేపి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త కానీ ఒక్క నాయకుడు కూడా పార్టీ మారకుండా అండగా దండగా నిల్చున్నారంటే కొండేపి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు మనస్ఫూర్తిగా సుమారుగా ఆయన చూపిన ఆశయాలకు గాను మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, అలాగే ఇప్పుడు విజన్ 2047 తోటి గ్రామంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పేదరిక నిర్మూలన అనే ఒక ఎజెండా తోటి మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధి పనులు కానీ, రోడ్లు కానీ అన్ని మన ప్రభుత్వం వచ్చినాకే సుమారు 20,000 కిలోమీటర్ల కూడికలైతేనేమి గత ప్రభుత్వంలో ఒక్క పని కూడా చేయకపోతే ఒక్క R&Bలోనే మనం కూడికలు మొత్తం తీసుకోగలిగాం. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూన్సీలో. ఈ కొండేపు రోడ్డు ఉంది, తప్పకుండా ఇది యుద్ధ ప్రాతిపదంగా వచ్చే వారంలోనే నేను మంత్రి గారితో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం అయితే చూపిస్తాం. తప్పకుండా ఇది చాలా కీలకమైన రోడ్డు. మన రైతులకు కానీ, పొగాకు బోటు వెళ్ళడానికి కానీ అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా వచ్చే వారం మంత్రి గారిని కలిసి దీన్ని పరిష్కరిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీతో. ఈరోజు మా యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 1 కోటి సభ్యత్వాలు చేపించి, అలాగే కార్యకర్తల సంక్షేమ నిధికి వాళ్ళకి ఏ అండ వచ్చినా ఆపద వచ్చినా ఇన్సూరెన్స్లు కానీ ఎంత గొప్ప స్కీమ్స్ తీసుకొచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పటిష్టమైన వ్యవస్థ ఏ పార్టీకి లేదు. కాబట్టి మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా నియోజకవర్గం అభివృద్ధికి కానీ మన గ్రామాల అభివృద్ధికి కానీ తప్పకుండా ఎవరైతే ఎన్నికల్లో కష్టపడ్డారో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ
తప్పకుండా ఇక రాబోయే రోజుల్లో ఊళ్ళలో కూడా వచ్చి మనం అయితే ఏదైతే ఊళ్ళల్లో మనం చెప్పామో అవన్నీ తప్పకుండా ఒక్కొక్క విధంగా మనం ప్రయారిటీ బేస్ కూడా మనం అన్ని పనులు చేసుకుందామని కూడా తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమం మన టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దామచర్ల వారసులు, దామచర్ల ముద్దుబిడ్డ, అలాగే యోగాలం పాదయాత్ర ప్రకాశం జిల్లా దార్శనికులు దామచర్ల సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రావడం సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. మీకు అందరికీ తెలిసిందే, 43 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి తెలుగు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఆ రోజు ఎన్నో అరాచకాలు ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి నందమూరి తారక రామారావు 82లో పార్టీ పెట్టి 9 నెలలు మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని పురవీధుల్లో తిరిగి పార్టీ 9 నెలల్లో మరి అఖండ మెజార్టీతో ఈ విధంగా మన ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా రావడం అందరికీ తెలిసింది. మరి మీకు అందరికీ తెలుసు, ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా అనగారినాయో మరి నందమూరి రామారావు వచ్చిన తర్వాత అందరూ కూడా బీసీస్ ఎంతో మంది లోక్సభకైతేవి, రాజ్యసభకైతేవి, స్పీకర్ పదవులైతేవి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా మరి కింద అట్టడుగు వర్గాలు కూడా పైకి తీసుకొచ్చిన గంట. ఈరోజు చాలా సంతోషం. మన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మన సింగరాయకొండ మండల హెడ్ క్వార్టర్లో సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షం వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు సింగయ్య గారికి, అలాగే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సీనియర్ నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. నిన్నే సింగరాయకొండలో ఇఫ్తార్ విందు మన సింగరాయకొండ మండల కొండేపి నియోజకవర్గ మండల నాయకులందరూ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకోవటం. ప్రతి ఇయర్ మన ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు ఇవ్వడం మన ఆనవాయితీ. అలాగే నిన్న కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనండి ఆటుపోట్లు ఎదుర్కొని అటు అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ విరోచితమైన పోరాడి కేవలం అభివృద్ధి, సంక్షేమం రెండు జోడుగురాల్లాగా చేసి ఈ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు మన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూసి చలించిపోయి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నన్ను ఒక ఆరాధ్య దేవుడుగా నన్ను కొనియాడారు. తప్పకుండా వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలని ఆ రోజు చాలా సినిమాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ కేవలం ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, పక్కా గృహాలు ఉండాలని, అలాగే
ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. రైతు సంక్షేమం ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతులకు అటు శ్రమపడే కర్షకులు ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకు కష్టంలో కూడా సుఖం ఉండాలని చెప్పి ఈ ముగ్గురు కలిస్తేనే రాష్ట్ర ప్రగతి ఉంటుందని చెప్పి ఆ రోజు ఈ పార్టీ యొక్క ఎజెండా రూపొందించడం జరిగింది. అప్పుడు మొదలైన ప్రయాణం ఇక్కడ చాలా మంది నాయకులు 83 నుంచి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని ఎన్ని ఆటుపోట్లు ఉన్నా కేవలం పార్టీనే ఎజెండాగా మోస్తున్న కార్యకర్తలకు కానీ నాయకులకు అందరికీ శిరస్సు వచ్చి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే 1983లో బీసీలు ఓడిపోయిన మాలకొండయ్య గారిని అప్పుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు చాలా మంది కొత్త తరం నాయకుల్ని అటు బడుగు బలహీన వర్గాల నుంచి కానీ బీసీ నుంచి కానీ అన్ని కులాల నుంచి కొత్త నాయకులను తయారు చేసి ఈరోజు ఒక గొప్ప నాయకుల్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం విలువలకు క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రగతిని కానీ భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందని చూపించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ ఇప్పుడు విజన్ 2047లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలని ఒక గొప్ప సంకల్పంతో రోజు 18 గంటలకు కష్టపడి మళ్ళీ ఆగిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే తపంతో మళ్ళీ మనందరికీ ఒక ఆశ, ఈ నియోజకవర్గం కూడా బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని పోయిన ఎన్నికల్లో మనందరం కష్టపడ్డాం. ఏ పార్టీకి లేని కోటి సభ్యత్వాలు చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారిది. అటు కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న ఎన్నికల్లో ఈ మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త రేన్ బౌల్లో కష్టపడి వాళ్ళ యొక్క ఎన్ని బాధలున్నా అవసరాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈసారి తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావాలి, మా వార్డులో ఇంత మెజార్టీ రావాలి, మా పంచాయతీలో ఇంత మెజార్టీ తీసుకొని రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయడం వల్లే ఈరోజు మళ్ళీ హ్యాట్రిక్ గా మన మంత్రి స్వామి గారు గెలవడం జరిగింది. కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుర్తుపెట్టుకొని తప్పకుండా వాళ్ళకి తగు న్యాయం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, కష్టపడిన వాళ్ళకి విలువ ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కష్టపడబట్టే మేము ఇక్కడ ఈరోజు ఈ పదవుల్లో ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భయపడి చాలా మంది మారిపోయినా కొండేపి నియోజకవర్గంలో ఒక్క నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ విడలేదంటే అది ఇక్కడ ఉన్న నాయకత్వం పైన మీరు పెట్టిన నమ్మకం. తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఊళ్ళో తిరుగుతాం, మనం ఆగిపోయిన అభివృద్ధులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం తక్కువ టైంలో అయినా మన మండల తెలుగుదేశం పార్టీ బాగా నిర్వహించినందుకు సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.